హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన ఫస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్ళు ఈ శుక్రవారం థియేటర్లో రిలీజ్ అయింది. 11 మంది హీరోలు టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తూ చేసిన రోలర్ కామెడీ డ్రామా. ఈ మూవీ ఎలా ఉందంటే, కథ గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జాతర జరగడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. గతసారి జాతరలో బలించడానికి ఎదురు వెళ్లిన అత్రం అనే యువకుడు కన్నుమూస్తాడు. అత్రం మరణంతో పాటు కులాలు రిజిస్ట్రేషన్ల గురించి వచ్చిన గొడవల కారణంగా శివ, సుబ్బుతో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ప్రాణమితుల మధ్య దూరం పెరుగుతుంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ జాతర జరగడంతో ఎలాంటి గొడవలు జరుగుతాయని జనాలు భయపడుతూ ఉంటారు. జాతరలో బలించడాన్ని ఎత్తుకోవడానికి ఎవరు ముందుకు రారు. మరోవైపు కులాలు గొడవలు వాటుకుంటూ ఊరిని చాలా ఏళ్లుగా సర్పంచ్గా కొనసాగిస్తాడు పోలిశెట్టి బుజ్జి సాయికుమార్. తన స్వార్థ రాజకీయాల కోసం ఊరి వాళ్ళను కలవకుండా చేస్తుంటాడు. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జికి వ్యతిరేకంగా చనిపోయిన తన తండ్రి స్థానంలో శివ పోటీలో నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బుజ్జి చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన శివ ఊరి పగ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గొడవల కారణంగా విడిపోయిన కమిటీ కుర్రోళ్ళు జాతర కారణంగా తిరిగి ఎలా ఒకటయ్యారు? బల్లిచారును ఎత్తుకునే విషయంలో శివ అతడి స్నేహితులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? జాతర సక్రమంగా జరిగిందా? ఎన్నికల పరిచయంలో ఎలాంటి గొడవలు జరిగాయి? 2 వర్గాలు విడిపోయిన ఊర్లు ఎన్నికల కారణంగా మరింత దూరం పెరిగిందా తగ్గిందా అనేది ఈ కమిటీ కుర్రోళ్ళ మూవీ కథ. సినిమా చూడొచ్చా అనే ఫ్రెండ్స్ చూడొచ్చు, పర్లేదు, చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.